హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకైతే ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ వచ్చేసి ట్రైన్ డ్రైవర్ అండి. సో మన భాషలో చెప్పిన ట్రైన్ డ్రైవర్ అంటాము. రైల్వే భాషలో అయితే అసిస్టెంట్ లోకో పైలట్, అంటే ఫస్ట్ టైం మనం డ్రైవింగ్కి జాయిన్ కావడానికి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి 10th క్లాసుతో పాటు ఐటీఐ, లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్, లేదంటే మళ్ళా ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ ఎవరున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది కదండి, January 20 అంటే ఈరోజే ఇచ్చారు. ఇది మనకు అప్లికేషన్ సంబంధించిన అంటే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 19/2/2024, అంటే జస్ట్ మనకు ఒక 1 month టైం ఇచ్చారండి అప్లై చేసుకోవడానికి, 1 month. సో ఇది మనకు నోటిఫికేషన్ ముందుగా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఉంది. సో ఈ సంవత్సరం మొదటి నోటిఫికేషన్ రైల్వే నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. ఇదండి లోకో పైలట్ అంటే మనకు కొత్త వాళ్ళకు అసిస్టెంట్ లోకో పైలట్ అంటాము. తర్వాత లోకో పైలట్ ఉంటుంది, సీనియర్ లోకో పైలట్, ఇట్లా మొత్తం మనకు వేరు జాబ్స్ అయితే అంటే మనకు ప్రమోషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/2024 అంటే ఈరోజే అండి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి మీకు 19/2/2024 అంటే February 19th వరకు టైం అయితే ఉంది. చూసుకోండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ లెవెల్ 2 19,900 అంటే సుమారుగా మనకి ఇప్పుడున్న ఇప్పుడున్న డిఏ ప్రకారం చూసుకుంటే మన శాలరీ వచ్చేసి దగ్గర 40 నుంచి 50,000 శాలరీ అయితే వస్తుంది. మెడికల్ స్టూడెంట్ ఖచ్చితంగా A1 ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 to 30 years. మొత్తం పోస్టులు వచ్చేసి 5,696 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా SC/ST వాళ్ళకు 5 years, BC వాళ్ళకు 3 years ఎగ్జిషన్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళు 35 వరకు, BC వాళ్ళు ఇక్కడ 33 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. మనం చూసినట్టయితే అయితే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి 1/3. కాబట్టి మీకు తెలిసిన ఆన్సరే పెడితే బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఫిజికల్ ఫిట్, విజన్ మనకు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అది చెప్పానండి. ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఏజ్కి ఎవరికి అంటే మీకు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు చూసినట్లయితే అందరికి కూడా 500 రూపీస్ అంటున్నారండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మరి అందరికీ అంటే ఎవరికి, SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ కాని వాళ్ళందరికీ, అంటే OC వాళ్ళకు, BC వాళ్ళకి 500 ఉంది. వీళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే 500 మనం పే చేస్తాం కదండి, అందులో 100 రూపాయలు గవర్నమెంట్ కట్ చేసుకొని రిమైనింగ్ 400 రూపాయలు మన అకౌంట్లో వేస్తుందని చెప్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వాళ్ళకి అయితేనేమో మైనార్టీస్కి వీళ్ళందరికీ కూడా 250 ఉందండి. వీళ్ళు ఎగ్జామ్ రాస్తే ఈ 250 మొత్తం కూడా రిఫండ్గా మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో కానీ మనం ఎట్లా పే చేస్తే అట్లా మనకి డైరెక్ట్ మన అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఆన్లైన్లో మనం చేయడం బెటర్ అండి, అప్లికేషన్ పేమెంట్ చేయడం బెటర్, ఎందుకంటే మన అకౌంట్కి అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. చూడండి, ఇక్కడ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఎగ్జామ్ అటెండ్ అయితే నెక్స్ట్ అదే సేమ్ మనం ఏ అకౌంట్ నుంచి మనం అమౌంట్ పే చేసామో అదే అకౌంట్కి మళ్ళీ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు, క్రియేట్ అవుతుంది. ఇంకా మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంటుంది, సెకండ్ స్టేజ్ CBT 2 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాం ఇది. సో టోటల్గా మనకైతే ఎగ్జామ్ అనేది 3 స్టేజ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 3 రోజు మనకి ఏముంటుందంటే జస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందంటే అది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫస్ట్ మనకి సెకండ్ స్టేజ్ CBT 2 మనకు ఫైనల్ మార్క్స్ చూస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ అంటే మనకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అంటే మనకి ఇక్కడ సిలబస్ అనేది ఎగ్జామ్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఉంటే వీళ్ళకి ఇక్కడ ఈ సిలబస్ ఇస్తారు. ఇట్లా ఆటోమొబైల్ ఉంటే ఇట్లా మెకానిక్ ఇస్తారు. మనకున్న సబ్జెక్టుని బట్టి వాళ్ళు మనకున్న క్వాలిఫికేషన్ బట్టి మనకు పేపర్ అనేది రావడం జరుగుతుంది.
ఇవంతా కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండి, ఇండియాలో ఉన్న మొత్తం కూడా. మొత్తం 21 రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. చూడండి, అన్నెక్సర్ 1లో మనకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్కి చూస్తే మనకు ఏముండాలి, 10th పాటు ఐటీఐలో ఏ ట్రేడ్ ఉన్నా పర్లేదండి. 10th పాటు ఐటీఐ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఉండాలి, లేదంటే బీటెక్ కానీ బీఈ కానీ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత జోన్ వైజ్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ జోన్ వైజ్ ఇది ఆర్ఆర్బీ జోను, అంటే ఆర్ఆర్బీ నేము జోను. ఇక్కడ అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు సికింద్రాబాద్ ఉంటుందండి. సికింద్రాబాద్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంటుంది, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే, రెండు కలిపి సికింద్రాబాద్ కిందకే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు సికింద్రాబాద్లో చాలా ఉన్నాయి వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ 228, ఎస్సీ 85, తర్వాత ఎస్టీ 40, ఓబీసీ 155 ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ 55. చూసుకోండి ఒకసారి. సో ఇవన్నీ ఫార్మాట్స్ అండి, సర్టిఫికేట్స్. మీకు ఏదైనా అది యూజ్ అయితే దీన్ని తీసుకొని మీరు పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. అంటే కంప్యూటర్ అథారిటీతో మాకు సైన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి అప్లై ఉంది కదండి. అప్లైలో సేమ్ మనకి ఇప్పుడు ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సి లాగానే రైల్వేకి కూడా ఒక ఓటీఆర్, 1 టైం రిజిస్ట్రేషన్ అండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ అవసరం లేదు. ఇప్పుడు మనకు అది కూడా రైల్వేలో కూడా మనకు ఓటీఆర్ పెట్టడం జరిగింది. ఇక్కడ అప్లై అని చూడండి. ఇక్కడ అప్లై అనగానే మనకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది, ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంది. సో కొత్త వాళ్ళు అకౌంట్ లేని వాళ్ళు అయితే క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇది చదువుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చేసేసి ప్రొసీడ్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు ఆర్ఆర్బీ అని డివార్డ్ అయ్యారని అడిగాడు. ఇక్కడ ఎస్ అయితే మీకు అసలు అప్లికేషన్ అలో కాదు, సో నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు సర్జరీ అయిందని చెప్పారు. ఇక్కడ ఎస్ అంటే మీకు అప్లికేషన్ కాదు, నో అని పెడితేనే ముందుకెళ్తారు. అంటే అది మీరు ఉన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే మెడికల్లో మీరు ఫెయిల్ అయితే మీకు జాబ్ ఇవ్వరండి. సో చాలా స్ట్రిక్ట్ చేశారు ఇప్పుడు మనకి. ఏదున్నా కూడా ముందే చెప్పండి, లేకపోతే ఏమైందంటే మీకు మళ్ళీ ఎప్పుడు రైల్వేలో ఏ జాబ్ కూడా రావడానికి ఎలిజిబిలిటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మీకు ఆల్రెడీ అడిగాం కదా ఎందుకు చెప్పలే అంటారు. కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇక్కడ డిజబిలిటీ, తర్వాత కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, అంటే మనకు ఏ కంట్రీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఇండియాలో ఉన్న జాబ్స్కి ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్ వాళ్ళు కూడా రాస్తారు. కాబట్టి మన ఇక్కడ ఇండియా అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, రీనేము. తర్వాత ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేశారా అంటే చేస్తే ఎస్ అని లేకపోతే నో అనివ్వండి. డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే జాగ్రత్తగా ఇవ్వండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు, రైల్వే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ జెండర్ మీరు ఏదైతే ఇవ్వండి. ఫాదర్ నేమ్. ఇక్కడనేమో ఫస్ట్ అడుగుతున్నాడు, మళ్ళీ రీటైప్ అడుగుతున్నాడు. రెండు మనకు మ్యాచ్ అయితేనే ఓకే అది అన్నట్టు చూసుకోండి ఒకసారి. ఫాదర్ నేము, తర్వాత మదర్ నేము, రీటైప్ మదర్ నేము. ఇక్కడ మీ ఆధార్ నెంబరు వెరిఫై నెంబర్ అంటే మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది మొబైల్కి, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆధార్ కార్డు ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని పెట్టండి ఇక్కడ. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ జనరల్ ఓటీపీ అంటే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఇక్కడ ఉంటుంది. మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసి జనరల్ ఓటీపీ అంటే ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఓటీపీ అనేది మనకు ఈమెయిల్ది ప్లస్ మొబైల్ నెంబర్ రెండు కూడా మనం ఓకే చేస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి, మొత్తం 6 డిజిట్ మనం 6 డిజిట్ ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండి మనమే ఇవ్వాల్సి ఉంటుంది, క్రియేట్ పాస్వర్డ్ కాబట్టి మనమే ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకు పాస్వర్డ్ మనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక నెంబర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెటికల్ నెంబర్ ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండాలి, ఒకటి న్యూమరికల్ సింబల్ ఉండాల్సి ఉంటుంది. సో అన్నీ పెడితేనే మనకు ఓకే అది చూసుకుంటూ వస్తారు. ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అని అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత చూడండి మళ్ళీ చూద్దాం. ఇక్కడ అప్లైలో ఆల్రెడీ హ్యావ్ అని అకౌంట్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి పాస్వర్డ్ మనం ఇచ్చాం కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరన్నా పాస్వర్డ్ మరిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ అంటే మీ మొబైల్కి, ఈమెయిల్ ఐడికి
ఈ యొక్క పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా పూర్తిగా మీరు కంప్లీట్ అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి 9592001188 9592001188. థ్యాంక్ యూ.